trajectory is always successful and has been affectionate towards each and everybody, whether they are film personalities or crew, cast and crew, and more importantly the media wing. మీరు మేము సెపరేట్ అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు మీరు కలిగించలేదు. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే మీరు మూవ్ అయ్యారు. దట్ ఈస్ ది రీజన్ దట్ యూ స్టిల్ లుక్ సో గ్లామరస్ అండ్ యూ విల్ బీ లుకింగ్ వెరీ గ్లామరస్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అయితే ఇక్కడ ఇది క్వశ్చన్స్ ఏం లేవు, ఒక్క డౌట్ మాత్రం నాకు ఉంది. ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నా. ఇందులో మొదట హీరోగా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు చేసి మధ్యలో కొంత ఏదో ఏ కారణంగానో కొంత బ్రేక్ వచ్చింది, ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ గేరప్ అయ్యారు. నవ్ యూఆర్ యాజ్ యూ టోల్డ్ 9 సినిమాలు ఈ సంవత్సరంలో చేస్తున్నారు, పాజిలెస్లీ బిజీ. ఈ జర్నీ చూసినప్పుడు ఇందులో మీ సక్సెస్కి మీ కారణాలు ఏమనిపించాయి, లేదా మీకు ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా కావాల్సిన సక్సెస్ రాకపోయినా దానికి కారణాలన్నీ మీకు ఏమైనా మనసు కనిపించాయా సార్? బేసిక్గా క్లుప్తంగా చెప్తానండి. విజయ నిర్మల గారు, కృష్ణ గారు, వాళ్ళని చూస్తూ వాళ్ళ పెంపకంలో పెరిగాను. దే వర్ బోల్డ్ ఇన్ ద డిసిషన్స్, వెదర్ రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్. నాకు అదే వంట పట్టింది. ఏదైనా సెన్సేషనల్గా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి, కష్టపడి పనిచేయాలి, అందరినీ ఆదరించాలి. ఇది ఈ ప్రిన్సిపల్స్ నాది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను. ఒకటి. రెండోది, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు 17 ఏళ్ళు, ఐ వాజ్ 17 years old.